Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ సిలబస్ లో 10th క్లాస్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ లో ఉన్న పోయం అండి, ఏ టైగర్ ఇన్ ద జూ. ఓకే, నెల్సన్ మండేలా గారు లెసన్ లో మనం చూసాము ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడే ఈ పోయం కూడా ఉంటుందండి. సో ఏ టైగర్ ఇన్ ద జూ. ఓకే, సో ఇక్కడ ఈ పోయం దేని గురించి చెప్తుందో ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ లో ఇచ్చారు. నేను చెప్పడం కన్నా ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ పోయం కాంట్రాస్ట్ ఏ టైగర్ ఇన్ ద జూ విత్ ద టైగర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్. సో ఈ పోయము దేని మధ్య కాంట్రాస్టింగ్ చెప్తుందంటే, అంటే భేదం, రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. వేటి మధ్య అంటే జూలో ఉన్న టైగర్ కి అండ్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్. న్యాచురల్ హ్యాబిటేట్ అంటే తన యొక్క న్యాచురల్ నివాసము, ఉండే ప్లేస్ అనమాట. సో న్యాచురల్ హ్యాబిటేట్ అంటే ఏంటి, మనకు ఈ టైగర్ కి ఫారెస్ట్ కదా. సో ఫారెస్ట్ లో ఉన్న టైగర్ కి అండ్ జూలో ఉన్న టైగర్ కి డిఫరెన్స్ అనేది చెప్తుంది అనమాట ఈ పోయం మనకు. Okay, the poem moves from zoo to the jungle and back again to the zoo. So the poem moves from the zoo to the jungle. First ఈ poem స్టార్ట్ అవగానే జూలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో జూ నుంచి మళ్ళీ జంగల్ కి వెళ్తుంది. ఓకే, సో జూ ఎక్స్ప్లెనేషన్ అనేది జూలో ఉన్న టైగర్ గురించి ఉంటుంది ఫస్ట్, తర్వాత మళ్ళీ ఫారెస్ట్ లో ఉన్న టైగర్ గురించి ఉంటుంది. అండ్ అగైన్ బ్యాక్ అగైన్ టు ద జూ. సో మళ్ళీ లాస్ట్ కి జూ లోకే వచ్చేస్తుంది అనమాట. రీడ్ ద పోమ్ సైలెంట్లీ వన్స్. సో ఒకసారి పోయం చదవండి. అండ్ సే విచ్ స్టాంజా స్పీక్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జూ అండ్ విచ్ వన్స్ స్పీక్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జంగల్. సో ఒకసారి ఈ స్టాంజాస్ అన్ని చదివి ఏ స్టాంజా జూలో ఉన్న టైగర్ గురించి చెప్తుంది అండ్ ఏ స్టాంజా ఫారెస్ట్ లో ఉన్న టైగర్ గురించి చెప్తుందో ఒక్కసారి మనల్ని ఆలోచించమన్నారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో లెట్ us start the poem. He stalks in his vivid stripes the few steps of his cage on pads of velvet quiet in his quiet rage. సో ఇక్కడ వచ్చే హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ అన్ని కూడా చెప్తూ ఉంటాను, ఒకసారి నోట్ చేసుకోండి. He stalks in his vivid stripes. Stalks means walks. So he walks or follows. Vivid means brightly colored. So he walks in his brightly colored stripes means lines. So tiger పైన ఉన్నటువంటి లైన్స్ ఉంటాయి కదండి, సో అన్నమాట. So he stalks in his vivid stripes means టైగర్. ఇక్కడ హీ అంటే టైగర్ అన్నమాట, దాన్ని కంపేర్ చేశారు హీ అనేసి, అంటే ఇక్కడ పర్సానిఫికేషన్ ని యూజ్ చేశారండి మనకు. ఓకే, సో హీ talks in his vivid strips means finally తన పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్, అంటే టైగర్ పైన బ్లాక్ కలర్ లైన్స్ ఉంటాయి కదండి. సో ఆ లైన్స్ వేసుకున్నటువంటి ఆ టైగరు అలా నడుస్తూ ఉందన్నమాట. హీ స్టాక్స్ అలా నడుస్తుంది. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిజ్ కేజ్. ఎంత డిస్టెన్స్ నడవగలుగుతుంది ఆ కేజ్, ఆ తనని బంధించారు కదండి కేజ్ లో, ఆ కేజ్ లోనే కొద్ది దూరమే నడవగలుగుతుంది. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. సో వెల్వెట్ మీన్స్ వెరీ స్మూత్ క్లాత్. ఓకే, సో చాలా స్మూత్ గా ఉంటుంది. సో ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్లాత్. ప్యాడ్స్ మీన్స్ హియర్ టైగర్స్ పాస్, PAWS, టైగర్స్ పాస్ అంటే ఈ పాదములు అంటాం కదా, సో అదనమాట. పంజా అని కూడా అనొచ్చు. సో సో అది ఎలా ఉంటుందంటే చాలా స్మూత్ గా వెల్వెట్
క్లాత్ ఏ విధంగా ఉంటుందో అంత క్వైట్గా, అంత స్మూత్గా ఉంటుంది. సో దానిపైన అది నెమ్మదిగా సౌండ్ చేయకుండా నడుస్తూ ఉంటుంది. ఇన్ హిజ్ అ క్వైట్ రేజ్, రేజ్ మీన్స్ హియర్ యాంగర్. సో తనలో ఉన్నటువంటి మనకు యాంగర్ కి లేదంటే పౌరుషానికి బాగా సింబాలిక్ గా యూజ్ చేసేటటువంటి ఎనిమల్స్ ఏవంటే మనకు టైగరు, లైన్ యూజ్ చేస్తాం. సో అంత గంభీరమైనటువంటి టైగర్ అక్కడ చాలా క్వైట్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట కేజ్లో. ఓకే, సో తన యొక్క అగ్రెసివ్నెస్ ని హైడ్ చేసుకుంటుంది. ఓకే, సో దానిని అక్కడ ఎక్స్ప్రెస్ చేయదన్నమాట. సో అలా సైలెంట్ గా తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ స్టాంజా. హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిజ్ కేజ్ ఆన్ ప్యాన్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ ఇన్ హిజ్ క్వైట్ రేజ్. సో తన బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నటువంటి ఆ టైగర్ అనేది అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ కేజ్ లోనే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది కొద్ది స్టెప్స్. అండ్ నడిచేది కూడా ఎలా ఉంటుందంటే చాలా స్మూత్ గా, అంటే తనకి ఎలాంటి సౌండ్ అనేది రాకుండా ఇట్స్ వెరీ స్మూత్ దట్ లెగ్స్. సో అలా నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్ నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లమ్ డేర్ పాస్. సో నెక్స్ట్ స్టాంజా చూసుకున్నట్లయితే ఇది ఫారెస్ట్ లో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తుంది అనమాట. ఫస్ట్ వచ్చి జూలో ఉన్న టైగర్ గురించి, ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్న టైగర్ గురించి. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్ నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లంప్ డేర్ పాస్. సో lurking meaning is to be hidden or waiting for prey. Prey, prey means hunt, to hunt something. ఓకే, సో వేటాడడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఇన్ ద షాడో అంటే ఎక్కడ ఒక దగ్గర దాక్కొని అది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో లర్కింగ్ మీన్స్ టు బి హిడెన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రే. ఓకే, సో ఒక దగ్గర దాక్కొని తన యొక్క వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట, తనదైనా వేటాడడం కోసం. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. సో స్లైడింగ్ మీన్స్ మూవింగ్. ఓకే, లాంగ్ గ్రాస్ ఉంటుంది కదండి, దాంట్లో అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది అనమాట, అసలు సౌండ్ అనేది రాకుండా. సో ఎక్కడ మెయిన్ ఈ పులి అనేది, ఈ టైగర్ అనేది వెయిట్ చేస్తుంటుంది హంటింగ్ కోసం అంటే నియర్ ద వాటర్ హోల్. సో ఈ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర అనమాట, అంటే ఈ చెరువులు ఇలాంటి వాటి దగ్గర, రివర్స్, సో వాటి దగ్గర ఈ టైగర్ అనేది ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకో చెప్పండి? ఎందుకంటే ఫారెస్ట్ లో ఉన్న అన్ని ఎనిమల్స్ కూడా వాటర్ తాగడం కోసం అక్కడికే వస్తాయి కాబట్టి. సో ఇది వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు, అక్కడ నిలబడుకుంటే ఆటోమేటిక్గా అన్ని వస్తాయి, అప్పుడు తను వాటిల్ని హంట్ చేయొచ్చు. సో కాబట్టి ఇది ఈ టైగర్ అనేది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లంప్ డియర్ పాస్. సో ఎక్కడైతే ప్లంప్ మీన్స్ ఫ్యాట్, ఓకే, బాగా ఫ్యాట్ గా ఉన్నటువంటి డేర్ అనేది వస్తుందో ఆ ఏరియాలో ఈ టైగర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అది తన ఫారెస్ట్ లైఫ్ అన్నమాట. కానీ జూలో ఎలా ఉంది? సైలెంట్ గా ఒక 3 అడుగులు వేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. నెక్స్ట్, he could be snarling around houses at the jungle's edge, bearing his white fangs, his claws terrorizing the village. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే maximum of the forest could be occupied by the people. ఓకే, సో ఫారెస్ట్ ని మనం వాటిని కూడా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, సో ఒకప్పుడు ఇల్లులు అంటే ఫారెస్ట్ కి దూరంగా ఉండేవి, ఇప్పుడు ఏమవుతుందనంటే వాటిని కూడా కబ్జా చేసుకుంటూ ఆక్రమించుకుంటూ అక్కడ కూడా ఇల్లులు కట్టుకుంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, చెన్నై వర్షాలకు అతలాకుతలమైంది, మొత్తం అన్ని ఇల్లులు మునిగిపోయాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అన్ని ఇల్లులు ఎందుకు మునిగిపోయాయి, ఒకప్పట్లో ఎందుకు మునిగిపోవట్లేదు అని అంటే అవన్నీ చెరువులు అనమాట. ఓకే, మన ఇళ్లలోకి ఆ వాటర్ అనేది రావడం లేదు, ఆ వాటర్ వచ్చేటటువంటి ప్లేసుల్లోకి మనం వెళ్ళి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మునిగిపోతాయి. ఆబ్వియస్ గా చెరువుల్లో ఇల్లు కట్టుకున్నాం అంటే అవి కూడా వదలలేదు, మనం వాటిని కూడా ఆక్యుపై చేసేసాం. సో అలాగే ఈ పులులు ఇవన్నీ కూడా మానవ సంచార ప్రదేశాల్లో విహరిస్తున్నాయని న్యూస్లో చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనుషులు తిరిగే దగ్గరికి వచ్చేస్తున్నాయి అనేసి. ఎందుకు వస్తున్నాయి అవి వాటి ప్లేసులో అవి ఉండకుండా అంటే మనము
వాటిల్ని ప్లేసుల్ని మనం ఆక్యుపై చేస్తున్నాం. మనం అవి ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి ఇల్లులు కట్టుకునేస్తున్నాం కాబట్టి అవి అక్కడ ఉండలేక అవి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో వాటి యొక్క హ్యాబిటేట్ని మనము డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి అవి అక్కడ ఉండలేక బయట వచ్చేస్తున్నాయి. సో he should be snarling around houses. Snarling means making warning sounds. ఓకే, సో వార్నింగ్స్ అంటే అరవడం అనమాట. he should be snarling around houses. సో ఇంటి చుట్టుపక్కల అలాగా గట్టిగా రోరింగ్ సౌండ్స్ చేస్తూ తిరుగుతుంటుంది. at the jungle's edge. ఎక్కడంటే జంగిల్స్ ఎడ్జెస్. ఓకే, జంగిల్ యొక్క లాస్ట్ భాగంలో అక్కడే ఇల్లులు స్టార్ట్ అవుతాయి కదా, సో అక్కడ ఆ ఏరియాలో ఆ బార్డర్ లో అలా సౌండ్స్ చేస్తూ ఉంటుంది అనమాట. బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంగ్స్. సో తన యొక్క బేరింగ్ మీన్స్ షోయింగ్, ఫ్యాంగ్స్ మీన్స్ టీత్. సో బేరింగ్ హీజ్ వైట్ ఫ్యాంగ్స్, తన యొక్క కోరలు, ఫ్యాంగ్స్ మీన్స్ కోరలు అనమాట. సో తన యొక్క కోరల్ని చూపిస్తూ, అండ్ హీజ్ అ క్లాస్, తన యొక్క పంజాని చూపిస్తూ టెర్రరైజింగ్ ద విలేజ్. సో టెర్రరైజింగ్ మీన్స్ స్కేరింగ్, విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెడుతూ ఉంటుందన్నమాట అక్కడ. ఓకే, సో ఇది జంగల్లో ఉన్నటువంటి టైగర్ గురించే ఈ స్టాంజా కూడా. బట్ he has locked in a concrete cell. He is a strength behind bars, stalking the length of his cage, ignoring visitors. So but he has locked in a concrete cell. సో పచ్చని ఆ గ్రాస్ మధ్య దాంకొని హంట్ చేసేటటువంటి టైగర్ ఇప్పుడు ఏమైపోయింది, he has locked in a concrete cell. సో గోడలతో బంధించేశారనమాట తనని. ఓకే, సో గోడలు గట్టి బంధించేశారు. కాంక్రీట్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెల్ విచ్ వాస్ కన్స్ట్రక్టింగ్ విత్ ద కాంక్రీట్ మెటీరియల్. ఓకే, హీజ్ అ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. సో ఆ బార్స్ వెనకాల తన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆపేశారనమాట. ఓకే, తన యొక్క బలాన్ని ఈ బార్స్ మధ్యలో, బార్స్ వెనకబెట్టి బంధించేశారు. అండ్ స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్. సో స్టాకింగ్ మీన్స్ వాకింగ్ ఓన్లీ. ఓకే, స్టాక్స్ ఫస్ట్ లో చెప్పాం కదా, వాక్స్ అనేసి. సో స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, తనకి ఎంత పాసిబుల్ ఉంటే అంత దూరము ఆ కేజ్ లోనే నడుస్తూ, ఇగ్నోరింగ్ విజిటర్స్, ఆ విజిటర్స్ అసలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటుంది. మీరు జూకి వెళ్ళినప్పుడైతే చూడొచ్చు, మీరు అరుస్తూ ఉంటారు, టైగర్ 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 అనేసి ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు, మీకు ఇష్టం వచ్చిన సౌండ్స్ చేస్తూ ఉంటారు, కానీ అది అసలు మనల్ని పట్టించుకోదు, తన పాటికి తను తిరుగుతూ ఉంటుంది పాపం అక్కడ. సో దిస్ స్టాంజా రెఫర్స్ టు విచ్ టైగర్? The tiger in the zoo. Next, last stanza. He hears the last voice at night, the patrolling cars, and stares with his brilliant eyes at the brilliant stars. So he hears the last voice at night. So last night time లో ఒక వాయిస్ ని వింటుంది, అదేంటంటే ద పెట్రోలింగ్ కార్స్ సౌండ్ అనేది వింటుంది. పెట్రోలింగ్ కార్స్ ఆర్ నథింగ్ బట్ ఏ పోలీస్ కార్స్ ఆర్ ఏ సెక్యూరిటీ కార్స్. ఓకే, సో లాస్ట్ లో ఇంకా పడుకునే ముందు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు కదండి. సో అన్ని చెక్ చేసుకొని అన్ని ఎనిమల్స్ ఉన్నాయో చూసుకొని లాక్ చేసుకొని వెళ్తారనమాట జూని. సో అలాగా లాస్ట్ వినేటటువంటి వాయిస్ సౌండ్ వచ్చి పెట్రోలింగ్ కార్స్. ఓకే, ఆ సెక్యూరిటీ యొక్క కార్స్ సౌండ్ వింటుంది. ఇప్పుడు మనకు నైట్ టైంలో కూడా వింటూ ఉంటాం, పోలీస్ పెట్రోలింగ్ అంటారు అనమాట. సో కుయ్యి 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 అని సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ పెట్రోలింగ్ కార్స్. అండ్ స్టేస్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ అట్ ద బ్రిలియంట్ స్టార్స్. సో తన యొక్క కళ్ళతో అలాగే స్టార్స్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్రిలియంట్ ఐస్ విత్ బ్రిలియంట్ స్టార్స్ అని ఎందుకు యూస్ చేయాలంటే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనమాట, అంటే ఎక్కువ మన పాయింట్ని మన మైండ్లోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు పోయిట్. ఓకే, సో ఈ విధంగా తన యొక్క డే అనేది ఎండ్ అవుతుంది అక్కడ పెట్రోలింగ్ కార్స్తో, అండ్ ఆ స్టార్స్ని అలా చూసుకుంటూ ఉండిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఏ టైగర్ ఇన్ ద జూ పోమ్. సో ఈ లాస్ట్ స్టాంజా కూడా మనకు టైగర్ యొక్క లైఫ్ ఇన్ ద జూ గివెన్. ఓకే, సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్తానండి, ఇప్పుడే చూద్దాం. సో ఒకసారి చూడండి మళ్ళీ ఏ స్టాంజాస్ మనకు దేని గురించి చెప్తున్నాయో. సో ఫస్ట్ స్టాంజా అనేది జూ గురించి చెప్తుంది, సెకండ్ స్టాంజా అండ్ థర్డ్ స్టాంజా ఫారెస్ట్ గురించి చెప్తాయి, అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాంజాస్ అగైన్ గివ్స్ అబౌట్ జూ. ఓకే, సో టైగర్ in the zoo. Okay, so it was written by Leslie Norris.
సో చూద్దామండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. రీడ్ ద పోమ్ అగైన్. Read the poem again and work in pairs or groups to do the following task. What is that task? Find the words that describe the movements and actions of the tiger in the cage and in the world. Arrange them in 2 columns. 2 కాలమ్. ఒక బాక్స్ లో జూలో ఉన్నప్పుడు టైగర్ ఏ విధంగా తన యొక్క మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ తన యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఫారెస్ట్ లో ఉంటే తన మూమెంట్స్ యాక్షన్స్ ఎలా ఉంటాయో difference and we have to show that. And next question was same. Find the words that describe the 2 places and arrange them in 2 columns. So same answers rasina almost same gaane untayandi. So 2 places zoo gurinchi and forest gurinchi describe chesese places ni మనకు 2 columns లో అరేంజ్ చేయమన్నారు. Now try to share ideas about how the poet uses words and images to contrast the 2 situations. సో ఏ విధంగా పోయిట్ 2 సిచ్యువేషన్ ని డిఫరెన్స్ అనేది చూపిస్తూ మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో చెప్పమని డిస్కస్ చేసుకోమన్నారు అనమాట. ఓకే, షేర్ చేయమన్నారు ఐడియాస్ ని. సో విల్ సీ ద ఆన్సర్. So you can look at here answer. In the cage, a words వచ్చే మనకు స్టాక్స్, few steps in his cage, ఇవన్నీ తన కదలికని ఇండికేట్ చేసేవి కదా. క్వైట్ రేజ్ అంటే కోపాన్ని అణుచుకొని అలా మూవ్ అవడం, అండ్ లాక్డ్ ఇన్ ద కాంక్రీట్ సెల్స్, అండ్ స్టాకింగ్ ద లెంత్ of his cage, ignoring visitors, stares with his brilliant eyes at the brilliant stars. ఇవన్నీ కూడా కేజ్ లో ఉన్నప్పుడు తన యొక్క మూమెంట్స్ గురించి ఇండికేట్ చేసేవి. అలాగే ఇన్ ద వైల్డ్ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు లక్కింగ్ ఇన్ షాడో, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, స్నాలింగ్ అరౌండ్ హౌసెస్, బేరింగ్ హిజ్ వైట్ ఫ్యాంక్స్ హిజ్ క్లాస్, అండ్ టెర్రరైజింగ్ ద విలేజ్. ఓకే, ఇవన్నీ ఫారెస్ట్ లో ఉన్నటువంటి తన మూమెంట్స్ గురించి ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టాంజాస్ లో ఉన్న లాస్ట్ లైన్స్ అన్ని కూడా ఫారెస్ట్ గురించి ఉన్న స్టాంజాస్ లో ఇక్కడ రాసేయండి. కేజ్ లో ఉన్నటువంటి వాటి గురించి అదే జూలో ఉన్న స్టాంజాస్ చెప్పాను కదా ఒక 4, సో ఆ లాస్ట్ లైన్స్ ఇక్కడ రాసేసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. కేజ్, వైల్డ్ అంటే ఫారెస్ట్, వాటిలో ఉన్న ప్లేసెస్ గురించి చూసుకున్నట్లయితే ఏ ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిజ్ కేజ్ అండ్ లాక్డ్, కాంక్రీట్ సెల్, బిహైండ్ బార్స్, విజిటర్స్, ఇవన్నీ కేజ్ గురించి ఇండికేట్ చేసే వర్డ్స్. ఫారెస్ట్ గురించి అయితే షాడో, వాటర్ హోల్, లాంగ్ గ్రాస్, ప్లంప్డ్ ఎయిర్, అండ్ హౌసెస్ ఎట్ ద జంగిల్స్ ఎడ్జ్. సో ఇవన్నీ కూడా మనకు ఫారెస్ట్ గురించి ఇండికేట్ చేసినటువంటి వర్డ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే రిక్వెస్టింగ్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే, సో నెక్స్ట్ పెట్రోలింగ్ కార్స్ అండ్ విలేజ్ కూడా మనకు. ఓకే, పెట్రోలింగ్ కార్స్ అనేది జూ గురించి, విలేజ్ అనేది ఫారెస్ట్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2. నోటీస్ the use of a word repeated in the lines such as this. ఒక వర్డ్ అనేది రిపీట్ అయింది చూడండి, ఏంటంటే on pants of velvet quiet in his quiet rage. సో క్వైట్ అనేది రిపీట్ అయింది. అండ్ stares with his brilliant eyes at the brilliant stars. సో ఇక్కడ brilliant అనేది రిపీట్ అయింది. What do you think is the effect ఆఫ్ దిస్ రిపిటేషన్? సో ఎందుకు 2 వర్డ్స్ అనేవి రిపీట్ అయ్యాయి అక్కడ, దాని గురించి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని అడుగుతున్నారండి. సో జస్ట్ టు గివ్ మోర్ ఇంటెన్సిటీ he has used that words. Let us see answer. This repetition is used by the poet to create a poetic effect to increase the intensity of the tiger's rays in his silent helplessness from the concrete cell of the cage. So the repetition is used by the poet to create a poetic effect. ఇందాక చెప్పాను కదా, కొద్దిగా ఇంటెన్సిటీ, ఎఫెక్టివ్నెస్ తీసుకురావడం కోసం అతను యూజ్ చేశాడు. ఏంటంటే టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద టైగర్స్ రేజ్ అండ్ హిజ్ సైలెంట్ హెల్ప్లెస్నెస్. సో తన యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ టైగర్స్ రేజ్
తన కోపాన్ని అండ్ తన హెల్ప్లెస్నెస్ ని మధ్య భేదం చూపించడానికి ఇక్కడ మనకు యూజ్ చేశాడు. అలాగే వెల్వెట్ క్వైట్ రెఫర్స్ టు ద వెల్వెట్ ప్యాడ్స్ ఆఫ్ ద టైగర్ విచ్ ఆర్ క్వైట్ అండ్ అనేబుల్ టు రన్ ఆర్ లీప్. సో ఆ పాదాలు అనేవి జస్ట్ క్వైట్ ఆగిపోయింది అనమాట, అవి జంప్ చేయలేవు, పరిగెత్తలేవు అనమాట, సైలెంట్ గా ఉండిపోయాయి. ద టైగర్ కుడ్ డూ నథింగ్ బట్ జస్ట్ వాక్ అరౌండ్ ద లిమిటెడ్ స్పేస్ ఆఫ్ హిస్ కేజ్. సో తన స్పేస్ లో, లిమిటెడ్ స్పేస్ లో అలా నడవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉంది. ద యూజ్ ఆఫ్ క్వైట్ రేజ్ సిగ్నిఫైస్ ద యాంగర్ and ferocious nature of the tiger that is building up inside him as he wants to run out freely into the forest and attack a deer. So the use of quiet race ante deni signifies chestundante the anger and ferocious nature of the tiger. ఓకే, తన యొక్క గంభీరత్వాన్ని, తన యొక్క కోపాన్ని ఇండికేట్ చేసేటటువంటిది ఆ వర్డ్ అనమాట, క్వైట్ రేజ్ అనేది. సో టైగర్ దట్ ఈస్ బిల్డింగ్ అప్ ఇన్సైడ్ హిమ్. సో ఆల్రెడీ తనలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రెఫర్ చేశారు. హిమ్ యాజ్ హీ వాంట్స్ టు రన్ అవుట్ ఫ్రీలీ టు ద ఫారెస్ట్ అండ్ అటాక్ ఆన్ డియర్. సో తను ఫ్రీగా బయట వెళ్ళాలి, డేర్ అంటే హంట్ చేయాలి, ఇలాంటివన్నీ ఇండికేట్ చేసేటువంటి వర్డ్ అనమాట అది. ద టైగర్స్ రేజ్ ఈస్ క్వైట్ యాజ్ హీ ఈజ్ లాక్డ్ ఇన్సైడ్ ద కేజ్ అండ్ హీ ఈజ్ హెల్ప్లెస్. సో ఎందుకు ఆ కోపం అనేది హెల్ప్లెస్నెస్ కి దారితీస్తుందంటే బికాస్ ఇట్ వాజ్ లాక్డ్ ఇన్సైడ్ ద bars and the repetition of quiet has given a lyrical beauty to the poem. So అది రిపీట్ అవ్వడం వల్ల మనకు ఇంకొంచెం బ్యూటీనెస్ కూడా యాడ్ అయింది అనమాట ఈ పోయం కి. Similarly the use of the term brilliant for both the tiger's eyes and the stars points to the majestic nature of both. సో ఇది కూడా ఏం చేసిందంటే బ్రిలియంట్ అనేది రెండు దగ్గర యూజ్ చేస్తారు, బ్రిలియంట్ ఐస్ అని, బ్రిలియంట్ స్టార్స్ అని. ఇది కూడా కొంచెం ఎఫెక్ట్ నేచర్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట రెండింటికి కూడా. ద టైగర్ stares at the brilliant stars with his brilliant eyes as he dreams about how he could have led a beautiful, free and pleasing life in the forest. సో అలా చూస్తూ ఉంటూ తను ఆలోచిస్తుంది ఎలా తను బ్యూటిఫుల్ గా ఫ్రీడమ్ తో అండ్ హ్యాపీ లైఫ్ ఫారెస్ట్ లో ఎంజాయ్ చేయాలి అని ఆలోచనలో ఉంటుంది తనమాట. అలా ఫారెస్ట్ అలా స్టార్స్ చూస్తూ అలా ఆలోచిస్తుంది అనేసి మీనింగ్ అక్కడ. ద రిపిటేషన్ క్రియేట్స్ ఎ వండర్ఫుల్ రిథమిక్ ఎఫెక్ట్ అండ్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫిషియన్స్ టు ద లైన్స్. సో రిథమిక్ ఒక రైమింగ్ బోర్డ్స్ లాగా యూజ్ అవుతాయి ఇవి. అదే విధంగా చాలా మ్యాగ్నిఫిషియంట్ టు ద లైన్స్, చాలా బ్యూటీనెస్ ని కూడా తీసుకొస్తాయి అన్నమాట. ఓకే, so these are the uses for repeating the words. Next question లో మనకు 2 poems ఇచ్చున్నారండి. సో ఆ poems కి నేను సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఓకే, సో ద టైగర్ అనేసి ఒక పోయం ఇచ్చున్నారు అండ్ ద పాంథర్ అనేసి ఇంకొక పోయం ఇచ్చున్నారు. 2 poems నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో వీ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి పెట్టుకోండి. నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది, మీరే ఫస్ట్ ఆ వీడియోస్ ని వాచ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.